ఆర్సీబీ నిన్న పంజాబ్ ఓడించిన తర్వాత బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. ఇవాళ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ సిఎస్కే ఆడబోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్తో. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ ధోని మ్యాచ్ ఆడుతున్నాడా లేదా? ప్రామిస్ చేశాడు సిఎస్కే ఫ్యాన్స్కి, నా లాస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్ గ్రౌండ్ చేపాక్ స్టేడియంలో సిఎస్కే క్రౌడ్ ముందని చెప్పేసి. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాడా? ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ మ్యాచ్ ఇన్ 2026 ఐపీఎల్లో ఇన్ చేపాక్ స్టేడియం. అయితే ఒకవేళ ఎంఎస్ ధోని ఆడితే ఎవరి ప్లేస్లో రావచ్చు? అండ్ సిఎస్కే సన్ రైజర్స్ హైదరాబాద్కి స్లో పిచ్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎస్ఆర్ఎస్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, యావరేజ్ స్కోరు, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఏ టీంకి ఎక్కువ ఉంది క్వాలిఫికేషన్ ఛాన్స్, అన్ని డిస్కస్ చేద్దాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ స్టాక్ పవర్డ్ బై ట్రైలైట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఇవాళ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్ యూ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ యెస్టర్డేస్ మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. నిన్న పంజాబ్ని 23 రన్స్తో ఓడించి ఆర్సీబీ బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. అయితే నిన్న రజత్ పతిదార్ మ్యాచ్ ఆడలే, హీ వాజ్ ఇల్. తన ప్లేస్లో జితేష్ శర్మ క్యాప్టెన్ కింద వచ్చాడు. టాస్ కూడా ఓడిపోయారు ఆర్సీబీ. ఒక అనుకున్నారు పంజాబ్కి ఛాన్స్ ఉందా గెలుస్తాం, కానీ కుదరలే. ఆర్సీబీ క్లినికల్ పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ టు మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి విరాట్ కోహ్లీ మిస్టర్ కన్సిస్టెంట్ 100 తర్వాత మళ్ళీ 50తో ఫాలో చేశాడు. అండ్ పడికల్ బ్రిలియంట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇందా చెప్పిన వెంకటేష్ అయ్యర్ వచ్చాడనమాట రజత్ పతిదార్ ప్లేస్లో. తను అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. ఇలాంటి నాక్ గారు 70+ రన్స్. రజత్ పతిదార్ యాబ్సెన్స్లో రజత్ పతిదార్ లాగా ఆడి చూపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. చూసారా, ఆర్సీబీ ఇట్లా పిక్ చేశారు ఆప్షన్లో, బ్యాకప్ ప్లేయర్స్ని అలా పిక్ చేశారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 4 సిక్స్లు కొట్టాడు. దాంతో ఏమైపోయిందంటే ఆర్సీబీ 222కు చేరుకున్నారు, విచ్ వాజ్ అబౌవ్ పార్. వన్స్ అగైన్ పంజాబ్ బౌలింగ్ ఫ్లాప్ అయింది. మళ్ళీ 9th టైం 200+ రన్స్ కన్సిడర్ చేశారు. అదే ఎఫెక్ట్ అయింది. బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఆర్సీబీ బౌలింగ్ తెలుసు మనకి, క్వాలిటీ బౌలింగ్. భువి 2 ఓపెనర్స్ని అవుట్ చేసేసాడు అక్కడ ఇనిషియల్లీ. దాని తర్వాత అవుట్ అయిపోయాడు శ్రేయస్ అయ్యర్ కూడా. అక్కడ నుంచి వాళ్ళు కంబ్యాక్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది. రన్ రేట్ పెరుగుతూనే ఉంది. శశాంక్ సింగ్ లాస్ట్లో ట్రై చేశాడు, కానీ దేవర్ షార్ట్ అవుట్ 23 రన్స్. అంటే చాలా పెద్ద మార్జిన్తో ఆర్సీబీ మ్యాచ్ గెలిచినట్టు. దాంతో టేబుల్లో నెంబర్ 1 ముందు నుంచే ఉన్నారు. దే బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. రన్ రేట్ కూడా ఎన్ఆర్ఆర్ చాలా బాగుంది. దాని గురించి ముందు మాట్లాడదాం. మొత్తానికి నిన్న మ్యాచ్లో జరిగింది. సెల్యూట్ టు వెంకటేష్ అయ్యర్. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా రాంగ్ ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేశాడో బ్రిలియంట్. అది చూడండి, డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వస్తారు ఆర్సీబీకి. క్లినికల్ పర్ఫార్మెన్స్. ఈ మ్యాచ్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. నౌ లెట్స్ టాక్ అబౌట్ పాయింట్స్ టేబుల్. సో కరెంట్లీ పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. నిన్నటి మ్యాచ్ తర్వాత సింపుల్గా ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా టీమ్స్ క్వాలిఫికేషన్ సినారియో. నెంబర్ 1 ఆర్సీబీ, ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఆర్సీబీ టాప్ 2లోనే ఫినిష్ అవుతారు. ఎందుకంటే ఎన్ఆర్ఆర్ చూడండి, వేరే టీమ్స్ వాళ్ళ క్లోజ్ వెళ్ళాలంటే చాలా కష్టం. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్, వీళ్ళ క్వాలిఫికేషన్ ఎస్ఆర్ఎస్ రిజల్ట్ మీద ఆధారపడతారు. ఇవాళ ఎస్ఆర్ఎస్ సిఎస్కేని డిఫీట్ చేస్తే ఎస్ఆర్ఎస్ టాప్ 4 కన్ఫర్మ్, బిగ్ న్యూస్. దాంతోపాటు జీటీని కూడా తీసుకెళ్తారు టాప్ 4కి. 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. అప్పుడు టాప్ 3 కన్ఫర్మ్. అప్పుడు 4th స్పాట్ గురించి అన్ని టీమ్స్ కొట్లాడతాయి. ఓకే, ఎనీవేస్ గుజరాత్ టైటన్స్ ఒకవేళ సిఎస్కేతో ఓడిపోతాయి ఇవాళ ఎస్ఆర్ఎస్, అప్పుడు గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ గెలవాల్సి వస్తుంది సిఎస్కేతో. అహ్మదాబాద్లో హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కానీ చెప్పలేము ఏమైనా అవ్వచ్చు. బట్ స్టిల్ ఆ మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్. టాప్ 2 కూడా అప్పుడు ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఓడిపోతే మళ్ళీ ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంది వేరే రిజల్ట్స్ బట్టి జీటీ. దాని తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్ఎస్కి 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి గెలిస్తే ఇందా చెప్పినట్టు టాప్ 4 కన్ఫర్మ్. 2 గెలిస్తే టాప్ 2 కూడా కంటెస్ట్ చేస్తారు, ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. 2 ఓడిపోతే ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. అప్పుడు కూడా క్వాలిఫై అవ్వచ్చు, వేరే రిజల్ట్స్ బట్టి ఉంటుంది. దాని తర్వాత నెంబర్ 4 నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్కి చూడండి, ఒక మ్యాచ్ గెలిస్తే ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది, అలాగే 15 పాయింట్స్కి వెళ్తారు. ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది, చెప్పలేం, వేరే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటారు. ఓడిపోయిన తర్వాత కూడా క్వాలిఫై అవ్వచ్చు వాళ్ళు, వేరే టీమ్స్ బట్టి రిజల్ట్స్ క్వాలిఫై అవ్వడానికి ఎన్ఆర్ఆర్ మీద డిపెండ్ అవుతారు. దాని తర్వాత యూ గాట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి కరెక్ట్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2కు 2 గెలిస్తే కదా దే ఎండ్ అప్ ఆన్ 16 పాయింట్స్. ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఇంకా వాళ్ళ కంట్రోల్ లేదు. నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్తో. దాని తర్వాత యూ గాట్ సిఎస్కే ఇక్కడ నుంచి కంపల్సరీ 2 మ్యాచ్లు గెలవాలి, అప్పుడు 16 పాయింట్స్కి చేరుకుంటారు. ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. సో కరెంట్ సిచ్యువేషన్ ఇది. ఇంకా కింద కేకేఆర్ ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు, వాళ్ళకి అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. కేకేఆర్ కూడా అన్ని మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్స్కి వెళ్తారు, ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. కానీ చూడండి, దీస్ ఆర్ ద టీమ్స్ ఇన్ కంటెన్షన్. ఆర్సీబీ అట్ ద టాప్ కన్ఫర్మ్. మిగతా టీమ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ స్పాట్స్ 2nd, 3rd and 4th. బహుశా మోస్ట్లీ 2-3 డేస్లో మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. ఓకే, ఎనీవేస్ మీ టాప్ 4 చెప్పండి. ఫస్ట్ ఎట్లయినా తెలుసు. ఇన్ఫాక్ట్ దాని తర్వాత 2nd, 3rd, 4th ఏ టీమ్స్ రావచ్చు మీ ప్రకారం కింద కమెంట్ చేయండి. ఐ హావ్ ఎ లుక్. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఇవాళ ఏం జరగబోతుంది, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇవాల్టి మ్యాచ్ చెన్నై చేపాక్ స్టేడియంలో ఆడుతున్నారు. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్ఎస్ 23 మ్యాచెస్ అయినాయి. దాంట్లో 15 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే 8 మ్యాచెస్ ఎస్ఆర్ఎస్ గెలిచారు.
చేపాక్ స్టేడియంలో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 6 మ్యాచ్లు ఆడారు, దాంట్లో ఒక్కటే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, అది కూడా లాస్ట్ ఇయర్ ఫైనలీ ఆ జింక్స్ బ్రేక్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ట్రైలైట్ టాప్ స్టోరీస్ ఆఫ్ ద మ్యాచ్. లెట్స్ స్టార్ట్ అప్ విత్ సిఎస్కే. బిగ్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ చెప్పా, ఎంఎస్ ధోని మ్యాచ్ ఆడుతున్నాడా లేదా అది ఎంఎస్ ధోనికే తెలుసు. కానీ లుకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాట్ ఐ కెన్ సీస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ద విజువల్స్ హస్ కమ్ అవుట్, ప్రాక్టీస్ నుంచి ప్యాడ్స్ వేసుకున్నాడు, ఎజిలిటీ డ్రిల్స్ చేస్తున్నాడు, ఈజ్ లుకింగ్ కంఫర్టబుల్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు, ఈస్ బీన్ డూయింగ్ దట్ బిఫోర్. కానీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ అనిపించాడు. అండ్ ఈ ప్రామిస్డ్ లాస్ట్ మ్యాచ్ తన కెరియర్లో ఇక్కడే ఎండ్ చేస్తాను సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఫర్ ద ఫ్యాన్స్ అని చెప్పేసి. మరి ఈ సీజన్ లాస్ట్ మ్యాచ్ ఇది చేపాక్లో. నెక్స్ట్ ఇయర్ ఆడతాడా, ఏజ్ ఇస్ క్యాచింగ్ అప్, యూ నెవర్ నో. కానీ స్టిల్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ మ్యాచ్ ఆడతాడు, ఆల్ ఇంపార్టెంట్ గేమ్ ఆడతాడు, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని నాకు ఐ జస్ట్ గెట్ దట్ సెన్స్. ఆడతాడని చెప్పేసి ఈ మ్యాచ్ ప్రశాంత్ వీర్ ప్లేస్లో ఆడచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అఖిల్ హుసేన్ని తెచ్చి ప్లేయింగ్ 11లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అగేన్స్ సన్ రైజర్స్ బ్యాటర్స్, హీల్ బీ డూయింగ్ వికెట్ కీపింగ్ అండ్ ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ స్లాట్లో వీళ్ళు డైరెక్ట్లీ కమ్ ఇన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ ఆడకుండా కూడా ఉండొచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్. మరి మీకు ధోని ఆడాలా ఉందా లేదా మరి కింద కమెంట్ చేయండి. వాట్ బిగ్ డిఫరెన్స్ దిస్ విల్ మేక్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ధోని ఆడపోయిన మ్యాచ్ మొత్తం స్టేడియం మొత్తం హైదరాబాద్ అయినా వేరే స్టేట్స్ అయినా ఎల్లో జెర్సీతో ఫిల్ అయిపోతుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈ మ్యాచ్ ఎంఎస్ ధోని ఆడుతుంటే ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్, మీ ఊహలకే వదిలేస్తున్నా. ఎనీవేస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్ అండ్ వెరీ ఇమోషనల్ టాపిక్ ఆల్సో. సో ఐ వాంట్ టు ఎండ్ ఇట్ హియర్. ఇక్కడ మరి ఆడతాడు లేదా ధోనికే వదిలేద్దాము. సో ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, నౌ ఇంకా బిగ్గర్ క్వశ్చన్ అందరి మైండ్లో ఏముందంటే, ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి స్లో పిచ్ ఇస్తారా సిఎస్కే? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గ్రౌండ్లో స్లో పిచ్లో ఓడిపోయారు కదా. సో నాకు అనిపిస్తుంది ఎక్స్ట్రా స్లో పిచ్ ఇయ్యరు, అలానే బ్యాటింగ్ పిచ్ కూడా ఇయ్యరు, మధ్యలో ఇస్తారు. ఎందుకంటే ఎక్స్ట్రా స్లో పిచ్ ఇస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది సిఎస్కే టీంకి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా బాల్ బ్యాట్ మీద రావాలి. ఎక్సెప్ట్ సంజు శాంసన్ వేరే బ్యాటర్ స్ట్రగుల్ అవుతారు స్లో పిచ్ ఇస్తే. సో అది సంగతి. అందుకనే దే ఫీల్ దట్ కొంచెం స్లైట్గా గ్రిప్ అవుతుంది స్లోవర్ వన్స్ కానీ స్పిన్నర్స్కి, మరి ఇంత కాదు కానీ స్లైట్గా అలాంటి పిచ్ ఇస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ న్యూస్ ఏం వచ్చిందంటే, అయితే ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడారో అదే పిచ్ మీద ఆడబోతున్నారు ఈ మ్యాచ్. సో ఈ పిచ్ మీద అరౌండ్ 160 కొట్టారు ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ, కంఫర్టబుల్గా చేస్ చేశారు సిఎస్కే. ఆ మ్యాచ్ రుతురాజ్ కొట్టాడు, కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరు కంప్లీట్ చేశారు మ్యాచ్, మీకు గుర్తుంటే. సో అదే పిచ్ మీద ఆడుతున్నారు ఈ మ్యాచ్. ఓకే, సో దట్స్ ఇట్. సో పిచ్ సంగతి వచ్చి క్లారిటీ, ఎంఎస్ ధోని క్లారిటీ వచ్చింది కదా. అండ్ నౌ కమింగ్ టు ద వెన్యూ స్టాట్స్. ఇప్పుడు దాకా ఈ ఐపీఎల్లో చేపాక్ స్టేడియంలో 6 మ్యాచ్లు అయినాయి. 6 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ 4 టైమ్స్ గెలిచినాయి. అండ్ టాస్ గెలిచిన క్యాప్టెన్స్ అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్ 5 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కే టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. మరి చెప్పలేం, మనం మరీ డ్రై ఉంటే మన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ముంబై ఇండియన్స్తో మ్యాచ్ అయింది ఇదే పిచ్ మీద, అక్కడ కూడా సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది. లుకింగ్ అట్ ఆల్ ఆఫ్ దట్ ఎస్ఆర్హెచ్ అయినా సిఎస్కే అయినా దే ఫ్యాన్సీ దెమ్సెల్వ్స్ టు చేజ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దిస్ మై డిసిజన్. మీరేమంటారు, టాస్ గెలిస్తే ఏం చేయాలి బోత్ ద టీమ్స్ కింద కమెంట్ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు యావరేజ్ స్కోర్ 189, విన్నింగ్ స్కోర్ 202, 67% ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీస్తారు, మిగతా పర్సెంటేజ్ స్పిన్నర్స్ ప్లేలో వస్తారు ఈ పిచ్ మీద. డెఫినెట్లీ పెద్ద గ్రౌండ్ చేపాక్, సైడ్ బౌండరీస్, బౌన్సర్స్, స్లోవర్ వన్స్ ఇవన్నీ ప్లేలో వస్తాయి. గేమ్ ప్లాన్ కూడా యూజ్ చేయొచ్చు, ఒక పక్క బిగ్ బౌండరీ పెట్టి ఇలాంటి ప్లాన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు సిఎస్కే. సో దట్స్ అబౌట్ వెన్యూ. ఓకే, నౌ బిఫోర్ వీ టాక్ అబౌట్ మొత్తం ఈ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ బోత్ ద టీమ్స్, ఒకసారి చూడండి. మీరు ఏదైనా స్పోర్ట్ ఆడేటప్పుడు, లేకపోతే జిమ్లో, డైలీ లైఫ్లో, లేదా మీ బాడీ కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉంటే మీ హార్ట్ రేట్ షూటప్ అవ్వచ్చు. ఇలాంటి మూమెంట్స్లో సేఫ్టీ మ్యాటర్స్. అక్కడే రైజ్ విత్ 9 బై ట్రైలైట్ స్టాండౌట్ అవుతుంది. ఈ కమ్యూనిటీలో ఉన్న ఇన్బిల్ట్ సిపిఆర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఈజ్ లైఫ్ సేవింగ్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్. అండ్ సేఫ్టీతో పాటు ఈ ప్రాజెక్ట్ లైఫ్ స్టైల్ని వేరే లెవెల్కి తీసుకొని వెళ్తుంది. ట్రిపుల్ హైట్ గ్రాండ్ లాబీస్, డబుల్ హైట్ లివింగ్ స్పేసెస్ అండ్ టెరెస్లో టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. జస్ట్ ఇమాజిన్ అక్కడ ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఆడుతుంటే. ఇది లగ్జరీ మాత్రమే కాదు, ఇట్స్ థాట్ఫుల్ లివింగ్. ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది కదా. టు నో మోర్ అబౌట్ ఇట్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ట్రైలైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ దట్. మీకు మొత్తం బ్రౌజర్ దగ్గర నుంచి ఇన్ డీటెయిల్ మొత్తం వచ్చేస్తుంది. సో డోంట్ మిస్ దట్. నౌ లెట్స్ లుక్ ఎట్ బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్. ఫస్ట్ మనం సిఎస్కే టీం చూద్దాం ఎలా ఉండొచ్చో ఈ మ్యాచ్కి. నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఎంఎస్ ధోని ప్రశాంత్ వీర్ ప్లేస్లో ప్లేయింగ్ 11లో వచ్చేస్తాడని చెప్పేసి. నథింగ్ లైక్ ఇట్. వస్తే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి జరగాలని చెప్పేసి. మరి చూద్దాం జరుగుతుందా లేదో. అండ్ ఇంకోటి అఖిల్ హుసేన్ డెఫినెట్లీ ప్లేయింగ్ 11లో ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్లో టర్న్ ఉంటుంది. ఈవెన్ దో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్ ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి విల్ బి లైక్ ఆఫ్ స్పిన్నర్. ఎందుకంటే న్యూ బాల్ స్వింగ్ చేస్తాడు, ఆర్మర్ వేస్తాడు, బాల్ పడి లెఫ్ట్ హ్యాండర్స్కి బయటకు వెళ్తుంది.
సో విల్ బి వెరీ హెల్ప్ఫుల్. హీఈస్ ఎ పవర్ ప్లే స్పెషలిస్ట్. ఇది టాక్టికల్ చేంజ్ చేస్తారు డెఫినెట్లీ పిచ్ ప్రకారం. దీంతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ గురించి మాట్లాడంటే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లే దాటి బ్యాటింగ్ చేస్తే మ్యాచ్లు గెలుస్తున్నారు. అండ్ రుతురాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇదే పిచ్ మీద ముంబైతో 50+ రన్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దాంతో ఉర్విల్ పటేల్ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇదే వెన్యూలో జాయింట్ ఫాస్టెస్ట్ 50 కొట్టేస్తున్నాడు. సో హిల్ బీ ఫిల్డ్ విత్ కాన్ఫిడెన్స్. మ్యాచ్ స్వరూపం చేంజ్ చేయొచ్చు. డేంజరస్ ప్లేయర్ తను. దాని తర్వాత బ్రెవెస్, కార్తిక్ శర్మ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. హీఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈస్ గెటింగ్ బెటర్ డే బై డే. బ్రెవెస్ ఒకటి రన్స్ కొట్టట్లే. మరి ఫైర్ అవుతే మ్యాచ్ స్వరూపం తను కూడా చేంజ్ చేయొచ్చు. దాని తర్వాత దూబే లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు. దెన్ యూ గాట్ అఖిల్ హుసేన్, వీళ్ళందరూ బ్యాటర్స్ ఉన్నారు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడు. ఈ పిచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. దాని తర్వాత అంశుల్ కంబోజ్ మెయిన్ బౌలర్. ఇదే పిచ్ మీద ముంబైతో 3 వికెట్లు తీసుకున్నాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు. సో వీళ్ళిద్దరూ మెయిన్ బౌలర్స్ అనమాట టీంలో. దెన్ మిగతా బౌలర్స్ బ్యాలెన్స్ అవుట్ చేస్తారు. మిగతా అందరు హూ ఎవర్ ఇస్ ప్లేయింగ్ దిస్, అది స్పెన్సర్ జాన్సన్ అయినా హూ ఎవర్ ఇస్ ప్లేయింగ్ దిస్ మ్యాచ్. మొత్తానికి సిఎస్కే గేమ్ ప్లాన్ ఇలా ఉంటుంది. స్పిన్నర్స్ని యూజ్ చేస్తారు. అఖిల్ హుసేన్ న్యూ బాల్, వాచ్ అవుట్ ఫర్ దట్. నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఆప్షన్ ఉంటాడు. అండ్ న్యూ బాల్తో అంశుల్ కంబోజ్ కూడా బాల్ మూవ్ చేస్తాడు. డెత్లో అరౌండ్ ద వికెట్ వచ్చి యార్కర్స్ వేస్తాం ట్రై చేస్తారు సిఎస్కే అంశుల్ కంబోజ్తో. దిస్ విల్ బి దర్ గేమ్ ప్లాన్ ఈ పిచ్ మీద. మరీ స్లో ఉండదు పిచ్, మీడియం ఉంటుంది అంటే నా ప్రకారం. ఇంకో పక్క సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు. కండిషన్స్ ప్రకారం ఒక చేంజ్ చేస్తారు. ప్రఫుల్ హింగే ప్లేస్లో హర్ష్ దుబే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ని తీసుకొని వస్తారు. ఎందుకంటే సిఎస్కే దగ్గర ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ శివం దుబే తప్పిస్తే ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. అందుకనే రైట్ హ్యాండర్స్ ఈ పిచ్ మీద బాల్ టర్న్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మ్యాచ్అప్ అలా ఉంటుంది. అందుకనే టాక్టికల్ చేంజ్ ఇది. ఓకే, అది మినాయిస్తే బ్యాటింగ్ ఆర్డర్ చూడండి ఏం చేంజెస్ ఉండవు. ఈవెన్ బౌలింగ్ లోడ్ ఇంకా మినాయిస్తే ఏం చేంజెస్ ఉండవు. బ్యాటింగ్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ పిచ్ లైట్లో టర్న్ ఉన్నా లేపైనా మంచిగా ఉన్నా అఖిలిస్ ఉన్నా అంశుల్ కంబోజ్ ఉన్నా ఎవరున్నా అటాక్ చేస్తారు. అట్లనే ఆడాలి. దాని తర్వాత ఇషాన్ కిషన్ నా ప్రకారం ఇద్దరు ఓపెనర్స్ కంటే ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే మీకు గుర్తుందా వరల్డ్ కప్లో పాకిస్తాన్తో కొంచెం స్లైడ్గా స్పిన్నర్స్కి హెల్ప్ ఉన్న పిచ్, స్లో ఉన్న పిచ్లో ఎవరు రన్స్ కొట్టారో తానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. బ్యాక్ ఫుట్లో వెయిట్ చేసి మంచిగా ఆడతాడు. సో ఇషాన్ కిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత హెన్రీ క్లాసెన్ తిని కూడా ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. మిస్టర్ కన్సిస్టెంట్ స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాడు. పిచ్ కొంచెం గ్రిప్ అవుతున్నప్పుడు నూర్ అహ్మద్ని, అఖిల్ హుసేన్ని, స్లోవర్ వన్స్ని మంచిగా ఎదుర్కొని ఆడే టాలెంట్, ఎక్స్పీరియన్స్, మ్యాచ్ విన్నర్ అంటే క్లాసెన్ అంట ఈ మ్యాచ్. ఈ వీళ్ళిద్దరు ఇషాన్ కిషన్, క్లాసెన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్లో. దాని తర్వాత స్మరణ్, సలీల్ అరోరా వీళ్ళిద్దరు యంగ్స్టర్స్. ఐ థింక్ దే ఆల్సో గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. స్లో వికెట్స్లో ఇండియన్ బ్యాటర్స్ ఉంటాం అడ్వాంటేజ్ అంట నేను. సో దట్స్ అబౌట్ బ్యాటింగ్. దాని తర్వాత శివాంగ్ వీళ్ళందరూ బ్యాటింగ్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. కానీ ఇక్కడ శివాంగ్ మంచి ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. ఎందుకంటే చైనామెన్ బౌలర్ని రీడ్ చేయాలంటే సిఎస్కే కూడా ప్రాబ్లం. వికెట్స్ తీయచ్చు ఈ మ్యాచ్. జస్ట్ వాచ్ అవుట్ ఫర్ దిస్ ప్లేయర్. దాని తర్వాత మెయిన్ ఇషాన్ మలింగా. ఇక్కడ బాల్ రివర్స్ అవుతుంది. యార్కర్స్ మంచి ప్లేలో, స్లోవర్ వన్స్ గ్రిప్ అవుతాయి. అందుకని సాకిబ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అండ్ హౌ క్యాన్ యూ ఫర్గెట్ ప్యాట్ కమిన్స్ న్యూ బాల్తో వేస్తాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా న్యూ బాల్తో స్టార్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్. వీళ్ళిద్దరు కూడా వేయచ్చు. అలా గేమ్ ప్లాన్స్ నాకు కనిపిస్తున్నాయి. ప్యాట్ కమిన్స్ కూడా బౌన్సర్ లేసి లాంగ్ బౌండరీస్ యూజ్ చేసి ఇలాంటి గేమ్ ప్లాన్స్ యూజ్ చేస్తాడు ఈ మ్యాచ్లో. సో దట్స్ అబౌట్ బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ కానీ ప్లేయింగ్ 11 కానీ ఇలా ఉండొచ్చు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలైట్ మ్యాచ్అప్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మ్యాచ్అప్ ఆఫ్ ద డే వచ్చేసి ఇక్కడ రుతురాజ్ గాయక్వాడ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. 4 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ చేశాడు. డీసెంట్ స్ట్రైక్ రేట్ 180 ఉంది. సెకండ్ మ్యాచ్అప్ వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ ముఖేష్ చౌదరి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 4 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ చూడండి 220. అంటే ముఖేష్ చౌదరి రాగానే విల్ బి కంఫర్టబుల్ టు అటాక్, అలవాటు ఉంది. దాని తర్వాత ఇషాన్ కిషన్ వర్సెస్ ముఖేష్ చౌదరి. ఇక్కడ 3 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 86. సో ముఖేష్ చౌదరికి అప్పర్ హ్యాండ్ ఉంది ఇక్కడ. సో చూద్దాం మరి కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్అప్ ఇక్కడ హెన్రీ క్లాసెన్ వర్సెస్ నూర్ అహ్మద్. 5 ఇన్నింగ్స్లో ఒకటేసారి అవుట్ అయ్యాడు. కానీ స్ట్రైక్ రేట్ చూడండి 219. అందుకొని అంటున్నా స్పిన్నర్స్కి క్లాసెన్ ప్లేస్ అ వెరీ వెరీ బిగ్ రోల్ ఈ మ్యాచ్లో. మొత్తానికి మ్యాచ్అప్స్ ఇలా ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ట్రైలైట్ మ్యాచ్ ప్రెడిక్షన్. ఈ మ్యాచ్ నేను చాలా క్లోజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బోత్ ద టీమ్స్ ఫైటింగ్ ఫర్ ద ప్లే ఆఫ్ స్పాట్. ఆల్మోస్ట్ మస్ట్ విన్ సిచ్యువేషన్. అయితే కండిషన్స్ బాగా తెలుసు సిఎస్కే టీం. కానీ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు సిఎస్కే టీం బ్యాటింగ్ ఇంకా ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఆర్ మోర్ ఏంటంటే అగ్రెసివ్ బ్యాటర్స్, డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది అనిపిస్తుంది. ఈవెన్ దో కొంచెం స్లో పిచ్ ఇచ్చినా దర్ ఎక్విప్డ్ అనిపిస్తుంది నాకు. అండ్ బౌలింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఇప్పుడు స్పిన్నర్స్ ఉన్నారు. శివాంగ్ కుమార్ ఉన్నాడు, సాకిబ్ స్లోవర్ వన్స్, ఇషాన్ మలింగా, ప్యాట్ కమిన్స్ అందరు ఉన్నారు. ఇక్కడ కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. కానీ బికాస్ స్లైట్లీ బెటర్ బ్యాటింగ్ అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ మ్యాచ్. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన. చూద్దాం, క్లోజ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ హోప్ ఇట్ షుడ్ బి వండర్ఫుల్ కాంటెస్ట్. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మీ ప్రకారం కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాస్ ఇన్ఫర్మేటివ్.
మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అండ్ ఆల్సో ఐ హోప్ దట్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.